నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లావణ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాజ్యాంగ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని భారత రాజ్యాంగం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచిందన్న మోదీ ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్న ప్రధాని ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకుంటున్నామన్న నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులను స్వాగతిస్తున్నామన్న చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి శ్రీకాకుళం జిల్లాలో పలు పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశం రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని వెల్లడి కృష్ణా జిల్లా పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వార్తల్లోని వివరాలు ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో 2 రోజుల పాటు జరిగిన చర్చకు ప్రధాని ఈ రోజు సమాధానమిచ్చారు. భారత రాజ్యాంగం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రధాని రాజ్యాంగ ఆమోదం దేశానికి గర్వకారణమన్నారు. భారతీయులందరూ ఎంతో గర్వించే క్షణాలని తెలిపారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎన్నలేనిదని దేశ అధ్యక్షురాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారన్నారు. మహిళలకు అన్ని రంగాల్లోనూ గౌరవం దక్కాలని పేర్కొన్నారు. మన రాజ్యాంగం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఈ దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దాలని భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్ప విధానమని మన రాజ్యాంగం అన్ని భాషలను గౌరవించిందని రాష్ట్రాల మాతృభాషల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంట్లో మహిళల ప్రాధాన్యం పెరిగిందన్నారు. और विश्व के सबसे महान और विशाल लोकतंत्र की यात्रा इसके मूल में हमारे संविधान निर्माताओं की दीर्घदृष्टि हमारे संविधान निर्माताओं का योगदान और जिसको लेकर के आज हम आगे बढ़ रहे हैं ये 75 वर्ष पूर्ण होने पर एक उत्सव मनाने का पल है. आदरणीय अध्यक्ष जी 75 वर्ष की उपलब्धि साधारण नहीं है, असाधारण है. और जब देश आजाद हुआ और उस समय भारत के लिए जो जो संभावनाएं व्यक्त की गई थी उन सभी संभावनाओं को निरस्त करते हुए परास्त करते हुए भारत का संविधान हमें यहाँ तक ले आया है. और इसलिए इस महान उपलब्धि के लिए संविधान निर्माताओं के साथ साथ मैं देश के कोटि कोटि नागरिकों का आदरपूर्वक नमन करता हूं जिन्होंने इस भावना को इस नई व्यवस्था को जी करके दिखाया है. संविधान निर्माताओं की जो भावनाएं थी उसको जीने में पिछले 75 साल भारत का नागरिक हर कसौटी पर खरा उतरा है. और इसलिए भारत का नागरिक सर्वाधिक अभिनंदन का अधिकारी है. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి అనువైన పరిస్థితులు కల్పిస్తామని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఎస్ఏఈఎల్, నార్ఫాండ్, ఎన్డీబీ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో ఈరోజు సమావేశమయ్యారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులపై వారు చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పునరుత్పాదక
విద్యుత్ రంగంలో పెట్టుబడులను స్వాగతిస్తున్నామన్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి SAEL అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించిందన్నారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి రైతుల ఆదాయాన్ని పెంచే ఈ తరహా ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి పూర్తి సహకారం అందించే దిశగా చర్చలు సాగినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో SAEL 2 దశల్లో 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మద్దతు ప్రకటించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్నారు. వైసీపీ చేష్టలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటును ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని తెలిపారు. వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలతో పాటు ప్రతి చోట విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలన్నారు. గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసేది కాదని, భవిష్యత్ తరాల అభివృద్ధి, ప్రగతి కోసం చేసే ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలన్నారు. రేపటి తరం భవిష్యత్ కోసమే విజన్ 2047 అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతర ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పండితులు స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనాన్ని అందించారు. సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సంఖ్య 73 లక్షలకు చేరుకుందని తెలిపారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్యాడర్, పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. సభ్యత్వ నమోదులు రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు తొలి 5 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. నూతన సభ్యత్వాలకు తోడు పెద్ద సంఖ్యలో యువత, మహిళల సభ్యత్వాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. క్యాడర్ సంక్షేమంతో పాటు అందరి ఎదుగుదలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందని, పదవులు తప్ప ఊరికే పార్టీలో ఉన్నామంటే కుదరదని, ప్రజలు పార్టీకి సేవ చేయకుండా పదవులు ఇమ్మనడం సరికాదన్నారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయాల్లో కొనసాగుతారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఆయనకు సమర్పించారు. అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి ఆర్థిక సాయం అందజేశారు. అంతకుముందు పార్టీ నేతలతో సభ్యత్వ నమోదంపై సమీక్షించారు.
బీసీలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని పలువురు మంత్రులు అన్నారు. ఏపీ గౌడ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా వీరంకి వెంకట గురుమూర్తి ఈరోజు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ బీసీలకు అండగా ముఖ్యమంత్రి అనేక పథకాలను అందిస్తున్నారన్నారు. మరొక మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బడుగు వర్గాల కోసం పాటుపడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నారన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం బీసీలు ప్రముఖ స్థానంలో ఉండడానికి కారకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అన్నారు. చైర్మన్గా గురుమూర్తికి సముచిత స్థానం లభించిందని తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ గౌడకుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తామన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మరో 20,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆమోదం తెలపనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలో సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్న ఈ11, ఈ13, ఈ15 రోడ్లను మంత్రి పరిశీలించారు. మొత్తం 20,017 చదరపు కిలోమీటర్ల పరిధిలో రహదారులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. వెంకటపాలెం వద్ద కృష్ణానదిపై నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను కూడా మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ వచ్చామని పేర్కొన్నారు. 16 ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక 16 రోడ్లు ఉంటాయి. నార్త్ టు సౌత్ వచ్చి 18 రోడ్లు ఉంటాయి. ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి. ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు ఏదైనా ఒక క్యాపిటల్ సిటీ నిర్మించేటప్పుడు ఒక 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వచ్చే జనాభా ప్రకారం ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. E1, E2, E3, E4 అట్లా E16 ఉన్నాయి. మొత్తం E16 దాకా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. అన్నీ కాకపోయినా వీటిలో 4-5 రోడ్లు కలపాలి. దానికి యాక్చువల్గా ఈ యొక్క E11, E13, E15 మొదటి దశలో E11, E13, E15 నేషనల్ హైవే కలిపేట్టుగా చేయాలని యాక్చువల్గా లీ కన్సల్టెంట్కి ఇచ్చాము. వాళ్ళు యాక్చువల్గా దాని మీద ఆల్మోస్ట్ స్టడీ 90% అయిపోయింది. మరొక 10% ఉంది. దాన్ని కూడా బహుశా ఇంకొక 10 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోడ్లన్నీ ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్లో పోతున్నాయి. ఫారెస్ట్ ల్యాండ్లో ఆ ఫారెస్ట్ ల్యాండ్ కూడా E11 తీసుకుంటే అక్కడ ఒక 39 రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు పరిశ్రమల ప్రతినిధులతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక రంగ అభివృద్ధితోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. తారక రామ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి పైడి భీమవరం పారిశ్రామిక వాడలో మంచినీటిని అందిస్తామన్నారు. వ్యర్థ జలాల నిర్వహణ కోసం చిన్న పరిశ్రమలన్నిటినీ కలిసి ముందుకు వస్తే కేంద్రం ఇచ్చే 70% గ్రాంట్తో ట్రీట్మెంట్ ప్లాంట్లను నెలకొల్పవచ్చన్నారు. వ్యర్థ జలాలను శుద్ధ జలాలుగా మార్చి స్థానిక అవసరాలకు వినియోగించుకోవచ్చన్నారు. పైడి భీమవరం పారిశ్రామిక వాడలో ప్రస్తుతం 30,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఆ సంఖ్యని 50,000కు పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. పారిశ్రామిక వాడలో కాలుష్య నియంత్రణ కోసం కఠినమైన ఆంక్షలను విధించినట్లు మంత్రి తెలిపారు. ఇక్కడ ఒకటైతే వాటర్ ఇష్యూ ఒకటి ఉంది. వాటర్ ఇష్యూకి మనం ఏం చేయాలన్నది కూడా ఒక కార్యాచరణ చేస్తూ, రెండవది కూడా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్కి కూడా కొంత సపోర్ట్ ఇక్కడ ఉంది. అయితే నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఒక ఎస్పీవీ ఫామ్ చేసి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ పెట్టుకోవడానికి ఒక కార్యాచరణ చేయమని రిక్వెస్ట్ చేశాను. సో వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తూ ఎటువంటి సపోర్ట్ ఎంత స్పీడ్గా చేయాలో మేము చేయడానికి కార్యాచరణ చేస్తాం. అట్ ద సేమ్ టైం
స్కిల్ అనేది ఎలాగ మనం స్ట్రెంథెన్ చేసుకోవచ్చు, లోకల్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎంప్లాయ్ చేసే వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూస్ అవ్వచ్చు. కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూసే. ఇవన్నీ ఇష్యూస్ని కూడా సార్ట్అవుట్ చేయడానికి. వార్తల్లో చిన్న విరామం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. ఈ నెల 17వ తేదీన మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ప్రథమ స్నానకోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ ప్రథమ పౌరురాలి రాష్ట్ర పర్యటన విజయవంతం చేసేందుకు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం పొరపాట్లకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 17వ తేదీన భారత వాయుసేన విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి మంగళగిరి ఎయిమ్స్కు చేరుకుంటారు. ఎయిమ్స్ ప్రథమ స్నానకోత్సవంలో పాల్గొని అనంతరం తిరుగు ప్రయాణం అవుతారని తెలిపారు. భారత రాష్ట్రపతి పర్యటనలో రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొనే నేపథ్యంలో అందుకనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను ఈ సమయంలో రద్దు చేసినట్లు తెలిపారు. టోకన్లు కలిగిన భక్తులు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. దర్శన టోకన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు, కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దు చేశారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు 10 రోజుల పాటు రద్దు చేసినట్లు తెలిపారు. గోవిందమాల దర్శించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని తెలిపారు. రాజీకి ఆమోదయోగ్యమైన కేసులన్నింటినీ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తం కుమార్ తెలిపారు. ఈరోజు ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకున్న కక్షిదారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో లోక్ అదాలత్ల ద్వారా అధిక కేసులను పరిష్కరించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు లభించిందన్నారు. కేసుల పరిష్కారానికి సహకరించిన న్యాయమూర్తులను, న్యాయవాదులను ఆయన అభినందించారు. improvement in the disposal rate, more particularly in respect of pending cases at the rate 32.5%. Ours is the state in the entire nation which has disposed of highest cases, pending cases, 32.5%, entire state. మన జిల్లా మీ అందరి కోఆపరేషన్తో ఆఫీసర్స్ అందరి అడ్వకేట్స్ పార్టీస్ కోఆపరేషన్స్తో వీఆర్ స్టాండింగ్ పెండింగ్ కేసెస్ డిస్పోజల్లో హైయెస్ట్గా ఉన్నాం. దిస్ ఈస్ కంటిన్యూయింగ్. ఈ కోఆపరేషన్ ఇలాగే కంటిన్యూ చేయాలి. కేసుల సత్వర పరిష్కారానికి రాజమార్గమని తూర్పుగోదావరి జిల్లా జడ్జి గంధం సునీత పేర్కొన్నారు. రాజీ పడిన కేసుల పరిష్కారానికి చొరవ చూపుతున్న వారికి అభినందనలు తెలిపారు. రాజమహేంద్రవరం కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ
సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది 4వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని బెంచ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ మనకి గడిచిన 3 జాతీయ లోక్ అదాలత్స్లో మార్చ్, జూన్ అండ్ సెప్టెంబర్లో ఇప్పటి వరకు మనము సెటిల్ చేసిన అమౌంట్ 1,07,19,016 100 కోట్లు 100 కోట్లు 7,19,016 రూపాయలు. దీనిలో మనం రాజీ చేసుకోదగిన కేసులు మోటార్ వాహన ప్రమాదాల కేసులు ఎక్కువగా సెటిల్ అవుతున్నాయి. వాటిలో ఇరు పార్టీలకి వచ్చే లాభం ఏంటంటే దానిలో అప్పీల్ ఉండదు. పిటిషనర్ సైడ్ నుండి అయితే ఇంట్రెస్ట్ ఫోర్గో అవుతున్నారు. కన్వెన్షనల్ హెడ్స్ అంటే కన్సార్టియం లాంటివి కానీ ఎస్టేట్ లాస్ ఆఫ్ ఎస్టేట్ లాస్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇట్లాంటివి వాళ్ళు ఫోర్గో అవుతున్నారు. ఇన్సూరెన్స్ సైడ్ నుండి వాళ్ళైతే వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఇవేమీ పే చేయాల్సిన అవసరం లేదు. పిటిషనర్ సైడ్ నుండి అయితే కనుక ఇమీడియట్గా అమౌంట్ తీసుకుంటారు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకున్నా మీరు ఫోర్గో అయిన ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకున్నా అది మీకు వచ్చేసే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం నటుడిగా రాజకీయ నాయకునిగా నందమూరి తారక రామారావుది చరిత్రలో ప్రత్యేక స్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు అపూర్వ సినీ ప్రయాణాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, రాష్ట్ర శాసనసభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజకీయాలు, సినిమాలను ఏలిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు అన్నారు. 75 వసంతాల కార్యక్రమం నిర్వహించిన ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి అభినందనలు తెలిపారు. ఎన్టీ రామారావుని యుగ పురుషునిగా ఈ సందర్భంగా కొనియాడారు. తాను నటించిన ప్రతి పాత్రలో జీవించి విభిన్న పాత్రలకు ప్రాణం పోశారన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. వెండితెరను, రాజకీయాలను ఏకకాలంలో ఏలిన ఏకైక వ్యక్తిగా ఎన్టీ రామారావు నిలుస్తున్నారన్నారు. ఇప్పుడు ఏ విధంగా చరిత్ర మరిచిపోదో దానికి ఉదాహరణే నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక దేశంలో కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయన యొక్క 100వ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఈరోజు మళ్ళీ 75 సంవత్సరాలు సినీ వజ్రోత్సవ వేడుక చేసుకోవడం, ఈరోజు మనం అందరం కలిసి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవడం చాలా సంతోషం. ఇప్పటికే చాలామంది మాట్లాడారు, మీరు కూడా బాగా టైం కూడా అయింది. నా తర్వాత కూడా మళ్ళీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడాలి. అందుకని నేను బ్రీఫ్గానే మాట్లాడతాను, కానీ ఆ బ్రీఫ్గా మాట్లాడప్పుడు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక యుగ పురుషుడు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన, మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్యుత్తును పొదుపుగా వినియోగించి ఇంధన వనరులను భావితరాలకు అందించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. అమలాపురంలో నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నిశాంతి మాట్లాడుతూ భావితరాలకు సహజ వనరులను అందించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా ఇంధన పొదుపును ఆచరించాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్సీ ఎస్ రాజాబాబు మాట్లాడుతూ అనవసర ఇంధన వినియోగం భవిష్యత్ అవసరాలను ప్రశ్నార్థకం చేస్తుందని, ఈ నేపథ్యంలో ఇంధన వనరుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు. ఒక ఏసీ స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడితే ఇట్ ఈస్ ఈక్వల్ అంటూ 30 ఫ్యాన్స్ అవుతుంది. సో మీరు 3 and above స్టార్ రేటింగ్స్ ఉన్న ఏసీ వాడండి. అలాగే టెంపరేచర్ కూడా
24 పైన పెట్టుకుంటే అది సేవ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఆల్వేస్ సెడ్ దట్ ఎనర్జీ సేవ్డ్ ఇస్ ఎనర్జీ జనరేటెడ్. ఒక యూనిట్ ఎనర్జీ మనం సేవ్ చేస్తే 1.5 యూనిట్ మనకు జనరేట్ అయినట్టు. సో ఇప్పుడు మనకు ఎనర్జీ రిసోర్సెస్, ఈ థర్మల్ ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ కూడా ఇట్ ఈస్ నాన్ రెన్యూవబుల్, ఇట్ ఈస్ డెప్లినిషింగ్. కాబట్టి ఫర్ ఫ్యూచర్ జనరేషన్ మన సస్టైనబుల్ ఫ్యూచర్ ఇవ్వాలంటే మన అందరూ కూడా ఎనర్జీ సేవ్ చేయాలి. సో సేవ్ ఎనర్జీ, సేవ్ ఆ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇంధన వారోత్సవాల్ని డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు మనం జరుపుకుంటున్నాం. శిలాజ ఇంధనాలైన బొగ్గు, ఆయిల్, గ్యాస్ ఈ నిల్వలు బాగా తరిగిపోతుండటంతో ప్రతి సంవత్సరం కూడా ఇంధన పొదుపు వారోత్సవాలను జరుపుతున్నారు. దీనిలో భాగంగా ఏదైనా ఇంధనాన్ని మనం పొదుపు చేస్తే మనం ఆదా చేసినట్టే. ఉదాహరణకు విద్యుత్ కూడా ఈ బొగ్గు ఆధారితంగా లేకపోతే గ్యాస్ ఆధారితంగా మనం జనరేట్ అవుతుంది కాబట్టి దానిలో పొదుపు భాగంగా మనం విద్యుత్ వృధాను అరికడితే విద్యుత్తును ఉత్పత్తి మనం చేసినట్టే. విద్యుత్తును పొదుపు చేస్తే విద్యుత్తుని ఆదా చేసినట్టే. దీనికి తమిళనాడు కాంగ్రెస్ నేత ఈరోడ్ తూర్పు శాసనసభ్యులు కేంద్ర మాజీ మంత్రి ఈ వెంకట కృష్ణస్వామి సంపత్ ఇలం గోవన్ ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ద్రావిడ ఉద్యమ నేత పెరియార్ ఈవి రామస్వామి సోదరుడి మనవడి ఇలం గోవన్. చిన్న వయసులోనే ఇలం గోవన్ రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో లోక్సభకు ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిగా చేశారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా చేశారు. ప్రముఖ సినీ దిగ్గజం రాజ్ కపూర్ కేవలం చిత్ర నిర్మాత మాత్రమే కాక భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సాంస్కృతిక రాయబారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్ కపూర్ 100వ జయంతి నేపథ్యంలో ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. రాజ్ కపూర్ చిత్రాల్లోని దిగ్గజ పాత్రలు, మరుపురాని మెలోడీలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మధ్యలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయన్నారు. తరతరాల సినీ నిర్మాతలు, నటీనటులు ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చన్నారు. సృజనాత్మకత ప్రపంచానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపారు. రాజ్ కపూర్ సినిమాల్లో సంగీతం అత్యంత ప్రజాదరణ పొందినట్లు పేర్కొన్నారు. ప్రపంచ సినిమాపై చెరగని భారతీయ ముద్రను వేసినట్లు పేర్కొన్నారు. దేశంలో రాజకీయ, ఆర్థిక సమానత్వం కొరవడిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో జరిగిన ప్రత్యేక చర్చల్లో ప్రతిపక్ష నేత మాట్లాడారు. దేశానికి రాజ్యాంగం ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రజా గొంతుగా దేశం మొత్తం భావిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ సమానత్వం గురించి అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. దేశంలో అన్ని సంస్థల్లో రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం లేదని పేర్కొన్నారు. ఇండి కూటమి మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షించగలదన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం తత్వశాస్త్రంపై ఆధారపడి నడుస్తుందన్నారు. Constitution, you are ridiculing Savarkar, you are abusing Savarkar, you are defaming Savarkar. I'd like to quote also in Hindi, भारत के संविधान के बारे में सबसे बुरी बात तो यह है कि इसमें कुछ भी भारतीय नहीं है. भारत के संविधान के बारे में सबसे बुरी बात तो यह है कि इसमें कुछ भी भारतीय नहीं है. ये आपके नेता ने कहा था, जिसकी आप पूजा करते हैं. Speaker sir, I described in my first speech the idea. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ
1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.